ఈ సృష్టిలో ప్రతిదానికి అందం ఉంది, కానీ అందరూ చూడలేరు. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోలేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. మొక్కకు నీరు ముఖ్యం, అయితే మనిషికి పలకరింపు ముఖ్యం. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, ఇతరులు చెప్పే చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒకటే. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు, అంత పైకి ఎదుగుతావు. కష్టమైనా ఎప్పుడు ధర్మం వైపు నిలబడు, దేవుడెప్పుడు నీ వైపు నిలబడతాడు. తనకు తానే మర్చిపోయి తన భర్త జీవితమే తన జీవితం అనుకుంటూ తన సరదాలన్నింటినీ వదులుకునేదే భార్య. మనం ఎక్కడ ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా నేనున్నానని నీకు ధైర్యం ఇచ్చే, నీలో ఉత్తేజితం ఇచ్చేదే నిజమైన స్నేహం. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. అది ఆశయమైన బంధమైన. సులువుగా వచ్చింది ఏదైనా దానికి వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది అందమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన. ఏమి చేయాలి అని ఎవరిని అడగకు. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో, కానీ మంచిని ఎప్పుడు వదలకు. చెడు చెంతకి ఎన్నటికీ చేరకు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. జ్ఞానం అనేది వంశపారంపర్యం సంపద కాదు. అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంతవరకు పోదు.